ఇది బెలూన్ వైన్ అంటారండి ఇంగ్లీష్లో. తెలుగులో దీన్ని బుడ్డ కాకర అంటారు. దీని నిండా ఈ ఫ్రూట్ నిండా ఏరు ఉంటుందండి. ఇట్లా పితుకుటే టప్పు మనకు సప్పుడు అవుతుంది. దాని లోపల మూడు సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ నల్లగా కొంచెం ఒక చుక్కలాగా ఉంటుంది, ఇంకా కొంచెం తెల్లగా ఉంటుంది ఒక పోర్షన్. సో అదొక తీరుగా ఉంటుంది. ఆ తర్వాత ఇది యాంటీ ఫంగల్ చాలా ఔషధ గుణాలు ఉన్నాయండి దీనికి. డాండ్రఫ్ అంటా పోతుంది. మనకు స్కిన్ డిజీజ్ ఏమైనా వచ్చింది అనుకోండి, ఆ స్కిన్ డిజీజ్ మీద దీని పేస్ట్ రాసి పెడితే పుండ్లు తొందరగా మానిపోతాయి. తర్వాత జాయింట్ పెయిన్స్కి చాలా మంచి ఉపయోగం ఉంటుందండి. పెద్దవాళ్ళకి అరుగుదల అలాంటివన్నీ కూడా, జీర్ణశక్తికి. పెప్పర్ పౌడరు కొంచెం జీలకర్ర వేసి దీన్ని బాయిల్ చేసేసి చాలా బాగా మనము దాంట్లో ఆ కషాయం తీసుకొని తాగితే చాలా మంచిదండి. లివర్కు మంచిది, జాయింట్ పెయిన్స్కి మంచిది. పెద్దవాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకు సర్వరోగ నివారణలాగా అన్నీ కూడా చక్కగా వాళ్ళకి కుదుట పడతాయి. చాలా బాగుంటుంది. ఇది మలబద్ధకం కూడా తీసేస్తుందండి. సో మలబద్ధకానికి కూడా ఇది ఒక ఔషధం లాగా పనిచేస్తుంది. ఇది ఎక్కడంటే అక్కడ ఫెన్సింగ్లో ఊర్లలో మనకు దొరుకుతాయండి. నాకు ఇది ఎలా వచ్చిందో తెలియదు, కానీ నా టెర్రస్ గార్డెన్లో అదంతటా అదే వచ్చిందండి. మనకు ప్రకృతి ఇచ్చిన వరం అండి ఇది. అంత విలువైన ఇట్లాంటివన్నీ కూడా మనము పబ్లిక్లోకి తీసుకొచ్చి అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలి. ఆయుర్వేదిక్ మెడిసిన్ని యూస్ చేసుకోవాలి మనం అని చెప్పేసి నేను ఇది మనకు వ్యూవర్స్కి అందరికి కూడా ఫ్రెండ్స్ మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ ప్లాంట్ గురించి. మీరు కూడా తప్పకుండా దీన్ని వాడుకొని లబ్ధి పొందురుగాక. ఓకేనండి. నా పేరు భానుమతి. మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రము సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి వేరే వాళ్ళకి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.